హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో వంకాయ మసాలా కర్రీని సూపర్ టేస్ట్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మసాలా కర్రీ రోటీ, చపాతీ, రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ వంకాయ మసాలా కర్రీ ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకుండా తక్కువ టైంలో చాలా ఈజీగా మంచి రుచిగా చేసుకోవచ్చండి. అది ఎలానో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు తెల్ల వంకాయలని తీసుకోవచ్చు. ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. తుడుచుకోవడం వలన మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పైకి రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా మిగిలిన వంకాయలను కూడా 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 స్పూను జీలకర్రను వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, చిటికెడు మెంతులు వేయడం వలన రుచి అనేది బాగుంటుందండి. మెంతులు వేసుకోండి. అన్నీ లైట్గా ద్వారగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, చేదు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. చూసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు 10 జీడిపప్పు పలుకులు, 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేసుకోండి. అలానే 1/2 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు ఇవన్నీ వేసుకొని ద్వారగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకుందాం. ఇవి చల్లారేలోపు మనం వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. అందుకు ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి. ఈ వంకాయలు ఫ్రై అవ్వడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెద్దది ఒక టమాటా తీసుకున్నానండి. ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ని చూపిస్తాను. నేను ముందుగా వంకాయలు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లోనికి ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి. 1 రెమ్మంత కరివేపాకును కూడా వేసుకోండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను మొత్తాన్ని వేసుకోండి. ఈ మసాలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్, 2 టేబుల్ స్పూను కారం, 1/2 స్పూను పసుపు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు చేసుకునే గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని రసాన్ని వేసుకుంటున్నాను. చింతపండు రసం వేసుకోవడం వలన మసాలా కర్రీకి మరింత రుచి వస్తుందండి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోండి. ఈ గ్రేవీ అంతా ఈ వంకాయలకి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. నేను 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే ఈజీగా చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి.